ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబ భాగోతం బయటకు వస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ అయిందని డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రభాకర్ రావు తెలంగాణకు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్తే ఈ కేసులో పురోగతి వస్తుందన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహకారంతో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. వెంటనే విచారణ చేసి దోషులను శిక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామన్నారు ఎమ్మెల్యేలు. కల్వకుంట్ల కుటుంబం చేసిన రాక్షస క్రీడ మెల్లమెల్లగా ఒక్కొక్కటి కూడా బయటికి వస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్లో మొత్తం కుటుంబం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఎంత దారుణంగా ఇన్వాల్వ్ అయిపోయిందంటే ఎక్స్ వై మీద ట్యాపింగ్ చేస్తాడు, వై జెడ్ మీద ట్యాపింగ్ చేస్తాడు, జెడ్ ఎక్స్ మీద ట్యాపింగ్ చేస్తాడు, ఎక్స్ జెడ్ మీద ట్యాపింగ్ చేస్తాడు. అంటే కుటుంబంలోనే ఒకరి మీద ఒకరు ట్యాపింగ్ చేసుకుంటూ తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడి ఫోన్ను, ప్రతి బంగారం వర్తకుని ఫోన్ను, జ్యువెలరీ షాప్ ఓనర్స్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అధికారులను, ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలను అన్ని లిమిట్స్ను దాటేసిండ్రు వీళ్ళు. అందుకే నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, స్వపక్షంలో ఉన్నా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, డీజీపీ గారు దీన్ని ఆషామాషి వ్యవహారంగా దయచేసి మీరు తీసుకోవద్దు. ఇది తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకుల నిబద్ధతకు, కాకి చొక్కా వేసుకున్న పోలీస్ ఆఫీసర్ల నిజాయితీకి పరీక్ష ఇది. ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ చేసిండ్రో, ఎవరైతే సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తుల చరిత్రను మల్లం చేసే ప్రయత్నం చేసి బ్లాక్ మెయిలింగ్కు, లూటీకి పాల్పడ్డారో వాళ్ళు కాకి చొక్కా వేసుకున్న వాళ్ళైనా, తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకులైనా వాళ్ళందరూ కూడా కటకటాల వెనక ఉండాల్సిందే. రాష్ట్రంలో అందరినీ కుదిపేస్తున్నటువంటి ఒక ఇష్యూ ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారి డైరెక్షన్లో పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారితో పాటుగా మరి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ప్రణీత్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో, వారి స్టేట్మెంట్లోనే నా పేరుంది. నాతో పాటుగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది పేర్లున్నాయి. మరి మునుపెన్నడు లేని విధంగా, ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా ఒక వ్యవస్థను స్థాపించి దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా దీన్ని వాడి, ఇది వాడింది ఎవరు? ప్రభుత్వం. అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ బ్లాక్ మెయిల్ చేశారు. ఒక రాజకీయ నాయకులనే కాకుండా రకరకాల సినిమా యాక్టర్లను, బిజినెస్ మ్యాన్లను, వాటినాటి అందరినీ బ్లాక్ మెయిల్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరి మీద ఇచ్చాను కంప్లైంట్ అంటే ఈ మాజీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ తోటే నా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇది డీజీపీ, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ వారు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇంతటితో ఆగం. కంపల్సరీ చట్టరీత్యా లీగల్గా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఒక దీనిపైన చర్య తీసుకోవాలని త్వరలోనే ఈ పిటిషన్ ఇవ్వబోతా ఉన్నాం.